స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర బాబా స్మృతి అను రెక్కలతోని ముల్లోకాలు విహరిద్దాం కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం శాంతి ధామమే మన ధామం శాంతి ధామమే మన ధామం అది ఏ పరంధామం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే భారతదేశపు భాండాగారం భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము వెళ్దాం తిరిగిక శాంతిధామం వెళ్దాం తిరిగిక శాంతిధామం లేదో ఎంతో సమయం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని
ओम शांति। मीठे बच्चे, अब सीखने के साथ साथ टीचर बन सिखाना भी है। మధురమైన పిల్లలు నేర్చుకుంటూ బాబా దగ్గర మరలా టీచర్ అయ్యి ఇతరులకి నేర్పించాలి। ఏ పడాయి ఇస్ అంతిమ జన్మ కే లియే హీ హై। ఈ చదువు అంతిమ జన్మ కోసమే మనం చదువుకుంటున్నాం। ఇస్లియే అచ్చి రీతి పడో ఔర్ పడావో। ఈ అంతిమ జన్మలో ఈ చదువు బాగా చదువుకోవాలి, ఇతరులకి బాగా చదివించాలి। प्रश्न, सतयुगी राजधानी किस आधार पर स्थापना होती है? సత్యయుగ రాజధాని ఏ ఆధారంతో స్థాపన అవుతూ ఉంది? उत्तर, संगम की पढ़ाई के आधार पर। जो अच्छी रीति पढ़ते हैं अथवा जिन पर बृहस्पति का दशा है वह सूर्यवंशी में आते हैं। సంగమ యుగము యొక్క చదువు ఆధారంతోనే సత్యయుగ రాజధాని తయారవుతుంది। ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరిపైన బృహస్పతి దశ ఉంటుంది, వాళ్ళే సూర్యవంశంలో వస్తారు। जो पढ़ते नहीं, सर्विस नहीं करते, उन पर बुधा की दशा बैठती है। वह जैसे बुद्धू है। ఎవరైతే సరిగా చదువుకోరో, ఎవరైతే సర్వీస్ చేయరో వాళ్ళపైన బుద్ధా దశ ఉంటుంది। వాళ్ళు ఎట్లా అంటే బుద్ధు అంటే చాలా మొద్దుగా ఉంటారు। ఓ ప్రజామే ఆస జాతే హై, వాళ్ళు ప్రజల్లో వచ్చేస్తారు। ऊंच प्रजा नौकर चाकर आदि सब इस समय की पढ़ाई के आधार पर ही बनते हैं। ఉన్నతమైన ప్రజలు, నౌకర్లు, చాకర్ వీళ్ళంతా కూడా సంగమ యుగంలో ఇప్పుడు చదివించే చదువు ఆధారంతోనే అవుతారు। ఓం శాంతి। रूहानी बच्चों प्रति अथवा आत्माओं प्रति रूहानी बाप अर्थात परमात्मा बैठ समझा रहे हैं। ఆత్మీక పిల్లల ప్రతి, ఆత్మల ప్రతి ఆత్మీయ తండ్రి అంటే పరమాత్మ ఇక్కడ మనకి తెలిపిస్తూ ఉన్నారు। रूहानी बाप को परमात्मा कहा जाता है। ఆత్మీయ తండ్రికే పరమాత్మనని చెప్తాము। सभी आत्माओं का बाप एक परमात्मा है। वह बैठ ब्रह्मा तन द्वारा समझाते हैं। సర్వ ఆత్మలకి తండ్రి ఒక్క పరంపిత పరమాత్మ అయినారు, వారే బ్రహ్మ శరీరం ద్వారా మనకి తెలిపిస్తూ ఉన్నారు। భక్తి మార్ग में मनुष्य कहते हैं त्रिमूर्ति ब्रह्मा, अभी तुम ब्राह्मण ऐसे नहीं कहेंगे। భక్తిలో మనుషులు త్రిమూర్తి బ్రహ్మ అని చెప్తారు। ఇప్పుడు మనము ఆ విధంగా చెప్పము। तुम तो कहते हो त्रिमूर्ति शिवा అర్థాత్ బ్రహ్మ విష్ణు శంకర్ కా రచయిత శివ హై। ఇక్కడ మనము త్రిమూర్తి శివ అని చెప్తాం, భక్తిలో త్రిమూర్తి బ్రహ్మ అని చెప్తారు। త్రిమూర్తి శివ అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా రచయిత శివుడు అయినారు। త్రిమూర్తి బ్రహ్మ కా కోయి అర్థ నహీ నికల్తా హై। త్రిమూర్తి బ్రహ్మ అంటే అసలు దానికి అర్థమే లేదు। तीन देवताओं का रचयिता ही शिव, इसलिए त्रिमूर्ति शिव कहा जाता है। ఈ ముగ్గురు దేవతలకి బ్రహ్మ విష్ణు శంకర్లకి రచయిత శివ అయినారు, అందుకే త్రిమూర్తి శివ అని చెప్తారు। ఏక రచయిత బాకీ సబ్ హై రచన, ఒక్కరే రచయిత అయినారు, బాకీ అందరూ రచన అయినారు। బేహద్ కా బాప్ ఏక్ హీ హై, లౌకిక్ బాప్తో హరేక్ కా అప్నా అప్నా హై। బేహద్దు తండ్రి ఒక్కరే ఉన్నారు, లౌకిక తండ్రులు ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రి ఉంటారు, కానీ బేహద్దు తండ్రి అందరికీ కలిపి ఒకరే ఉన్నారు। इस समय तो सब शिव बाबा के बच्चे बने हैं। बच्चों को मालूम है हम आत्माएं 84 का चक्र लगाती है। ఇప్పుడు మనం శివబాబా యొక్క పిల్లలం అయినాము। లౌకిక తండ్రికి ప్రతి ఒక్కరికి వాళ్ళ సంతానం ఉంటుంది।
इस समय तो सब शिव बाबा के बच्चे बने हैं। बच्चों को मालूम है हम आत्मा ये 84 का చక్ర लगाते हैं। శివబాబా పిల్లలమైనాము, పిల్లలకి తెలుసు మనం ఆత్మలము 84 జన్మల చక్రము తిరిగినాము। 84 बाप बनते हैं हद के। सतयुग में भी माँ बाप कोई बेहद का वसा नहीं देते हैं। 84 తండ్రులు మనకి ఉంటారు, హద్దు తండ్రులు. అయితే బేహద్దు తండ్రి మాత్రం అందరికీ ఒక్కరే అయినారు. సత్యయుగంలోనూ తల్లి తండ్రి ఉంటారు, అయితే అక్కడ బేహద్దు ఆస్తి అనేది వాళ్ళు ఇవ్వలేరు. సత్యుగ్ के लिए बेहद का वर्षा तो अभी तुमको मिलता है। సంగమ యుగంలో బేహద్దు తండ్రి నుంచి బేహద్దు ఆస్తిని మనం తీసుకుంటూ ఉన్నాం. वह लक्ष्मी नारायण की राजधानी है। जो भी राजाई वाले रजवाड़ा होंगे उनके बच्चों को अपने बाप का वर्षा मिलेगा। అక్కడ సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్య ఉంటుంది. రాజవంశంలో వచ్చేటటువంటి వారికంతా కూడా వాళ్ళ తండ్రుల ఆస్తి అక్కడ దొరుకుతుంది. ఫిర్ భీ వహా సుఖ్ బహుత్ హై। इस समय तुमको बेहद का बाप बेहद విశ్వ కా మాలిక్ బనాతే హై। అక్కడ సుఖం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సంగమ యుగంలో బేహద్దు తండ్రి బేహద్దు విశ్వ మాలికలుగా చేస్తూ ఉన్నారు. సదా సుఖ్ కా 21 జన్మ के लिए वर्षा मिलता है। సదా సుఖము 21 జన్మల ఆస్తి దొరుకుతుంది. वह दुख का नाम निशानी नहीं होता। वाम मार्ग शुरू होने से ही दुख शुरू हो जाता है। అక్కడ దుఃఖం అనేటటువంటిది ఏమాత్రము ఉండదు. ఎప్పుడు వామ మార్గం ప్రారంభమవుతుందో అప్పుడే దుఃఖం అనేది ప్రారంభమవుతుంది. जो भी आए हैं उनको ये समझाना है तुम्हें दो बाप है। ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారు. 84 జన్మ में तो 84 బాప్ హద్దు కా మిల్తా హై। 84 జన్మలలో 84 మంది హద్దు తండ్రులు మనకి దొరుకుతారు. बेहद बाप तो एक ही है। अभी तुम बच्चों की बुद्धि में यह भी समझ है मूल वतन क्या है। బేహద్దు తండ్రి అందరికీ ఒకరే అయినారు. ఇప్పుడు మనకి అర్థమైంది అసలు మూలవతనం అంటే ఏమిటి. మూలవతన్ जो चित्र में दिखाते हो वो भी बड़ा बनाना चाहिए। మూలవతన చిత్రాన్ని చాలా పెద్దగా చూపించాలి. उसमें छोटी छोटी आत्माएं सितारे मिसाल चमकते हैं। మూలవతనంలో ఆత్మలు చిన్న చిన్న నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటారు. जैसे आगे तुम फायर फ्लाई का हार बनाते थे वैसे यह मूल वतन का भी बनाना चाहिए। ముందు పిల్లలు ఆ మెరిసే పురుగులతో హారం చేసేవాళ్ళు. బాబా అంటారు అక్కడ మూలవతనంలో ఆత్మలందరూ కూడా వాళ్ళు కలిసి ఉంటారు. అది ఒక చిత్రం తయారు చేయాలి అంటారు. प्रोजेक्टर शो दिखाते हैं तो उसमें भी मूल वतन का चित्र ऐसे दिखाना चाहिए। ప్రొజెక్టర్ షోలో కూడా మూలవతనం చిత్రము తప్పనిసరిగా చూపించాలి. झाड़ बड़ा हो तो क्लियर दिखाई पड़े कि हम ఆత్మాయే వహా రహతే హై। వృక్షము పెద్దగా ఉన్నది అంటే క్లియర్గా కనిపిస్తుంది మనము ఆత్మలము పరంధామంలో ఉండేటటువంటి వాళ్ళము. बच्चों को समझने में भी सहज होगा। यह है बेहद का बाबा जो ब्रह्म द्वारा दैवी संप्रदाय की स्थापना कर रहे हैं। పిల్లలు అర్థం చేసుకుంటే అన్నీ సహజంగా ఉంటాయి. వీరు బేహద్దు తండ్రి అయినారు.
బ్రహ్మ ద్వారా దైవీ సాంప్రదాయ స్థాపన జరుగుతూ ఉన్నది. तुम अभी ब्राह्मण हो, फिर दैवी व गुणों वाले देवता बनेगा. బ్రాహ్మణ అయినాము, తిరిగి మనమే దైవీ గుణాలు కలిగిన దేవతగా అవుతాము. सभी में आसुरी गुण है, उनको आसुरी अवगुण कहेंगे. वाम मार्ग से दुख शुरू होता है. ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలు ఉన్నాయి. వామ మార్గంలో ఎప్పుడు పడిపోతారో దుఃఖం అనేది ప్రారంభమవుతుంది. ऐसे नहीं कि रजो प्रधान बनने से फट दुखी होता है. ఇట్లా లేదు, రజో ప్రధానం అవ్వంగానే దుఃఖీ అయిపోతారనే మాట లేదు. థోడీ థోడీ కళ కమ్తీ హోతీ హై. ఆత్మలో కళలు రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ముఖ్య చిత్ర హై త్రిమూర్తి గోళా और నరక స్వర్గకే గోలే. ముఖ్యమైన చిత్రం ఇదైంది. త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రము మరియు నరకము స్వర్గము యొక్క చిత్రము. ఏ పెహలే పెహలే సమझाने के लिए बहुत जरूरी. ఇవన్నీ మొదట చెప్పేదానికి చాలా తప్పనిసరిగా ఇవి ఉండాల. झाड़ के चित्र में भी आधा आधा कल्प का माप पूरा है. కల్పవృక్ష చిత్రంలో కూడా అర్ధకల్పము అర్ధకల్పం గురించి చెప్పాలి. యాక్యురేట్ హోనే సే పూరా సమझाने में आएगा. ఎవరైతే బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకే పూర్తిగా తెలిపించేది వస్తుంది. ఏ జ్ఞాన్ సివాయ్ బాప్ కే और कोई समझा नहीं सकते हैं. ఈ జ్ఞానము బాబా తప్ప ఎవరూ తెలిపించలేరు. घड़ी घड़ी समझाने के लिए त्रिमूर्ति का चित्र जरूर चाहिए. घड़ी घड़ी చెప్పేదానికి త్రిమూర్తి చిత్రం కూడా తప్పనిసరిగా కావాలి. నిరాకార్ బేహద్ కా బాప్ जिसको सभी याद करते हैं. నిరాకార తండ్రి శివబాబా అయినారు. ఆ బేహద్దు తండ్రిని అందరూ తలంపు చేస్తూ ఉన్నారు. आत्मा जानती है वह हमारा बेहद का बाप है, उनको दुख में सब याद करते हैं. ఆత్మ తెలుసుకున్నారు బేహద్దు తండ్రి. వారు అందరూ దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళని తలంపు చేస్తూ ఉంటారు. సత్యుగ में याद करने की दरकार नहीं है. సత్యుగంలో మనం ఎవరిని తలంపు చేయాల్సిన అవసరమే లేదు. वो तो है सुख दुखधाम, वह तो है सुखधाम. देवता ये ही पुनर्जन्म लेते आए हैं, ये भी किसी को पता नहीं है. దానినే సుఖధామము అంటారు. దేవతలు పునర్జన్మ తీసుకుంటూ వచ్చినారు. ఇది మనుషులకు ఎవ్వరికీ తెలియదు. तुम जानते हो सतो प्रधान से फिर हम कैसे सतो रजो तमो में आते हैं. పిల్లలకి తెలుసు తమో ప్రధానం నుంచి మనం ఎట్లా సతో రజో తమోలో వస్తాము. आत्मा में खाद पड़ी जाती है. तुम्हारी आत्मा जानती है कि हमको 84 जन्मों का पार्ट बजाना है. ఆత్మలో వికారాలు వచ్చి చేరినాయి. ఆత్మ 84 జన్మల పాత్ర చేయాలి. एक्यूरेट हमारी आत्मा में नूंद है. कितनी छोटी सी आत्मा में पार्ट पूरा नूंदा हुआ है. ఆత్మలోనే ఇది చేరి ఉన్నది. ఇంత సూక్ష్మమైనటువంటి ఆత్మలో 84 జన్మల పాత్ర ఫిక్స్ అయింది. यह गुह्यते गुह्य समझने की बातें. कोई भी मनुष्य मात्र सन्यासी उदासी आदि के बुद्धि में ये बातें आ नहीं सकते हैं. ఏ మనుషులలో సన్యాసీలలో ఎవ్వరిలోనూ బుద్ధిలో ఈ విషయాలు రానే రావు. నాటక్ कहते हैं, नाटक को ड्रामा नहीं कहा जाता है. నాటకము అని చెప్తాము, నాటకాన్ని డ్రామా అని చెప్పరు. ये ड्रामा है. ड्रामा माना बाइस्कोप आदि
ఆగే నహీ తే పెహలే మూవీ తే అభి టాకీ బన్. ఇది డ్రామా అయింది, అంటే బైస్కోప్ సినిమా అయింది. మొదట సినిమాలు కూడా మూగ సినిమాలు వచ్చేవి, తర్వాత ఇప్పుడు శబ్దపు సినిమాలు వస్తూ ఉన్నాయి. हम आत्माएं भी साइलेंस से टाकी में आती है, टाकी से फिर मूवी में जाए, बाद में సైలెన్స్ में जाते हैं. ఆత్మలైనటువంటి మనము సైలెన్స్ నుంచి శబ్ద ప్రపంచంలోకి వచ్చినాము. శబ్దం నుంచి మూగ నుంచి సైలెన్స్లోకి పోవాలి. బచ్చోं को सिखाया जाता है कि जास्ती టాక్ नहीं करो. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఎక్కువ మాట్లాడవద్దు. రాయల్ మనుష్య బహుత్ అహిస్తే బోల్తే హై. రాయల్గా ఉండే మనుషులు చాలా తక్కువ మాట్లాడతారు. తుమ్కో జానా హై సూక్ష్మ వతన్ మే, సూక్ష్మ వతన్ కా జ్ఞాన్ అభి బాప్నే సమझाया है. ఇప్పుడు మనం సూక్ష్మలోకానికి వెళ్ళిపోవాలి. సూక్ష్మవతనం యొక్క జ్ఞానం కూడా బాబా తెలిపించినారు. यह है टाकी दुनिया, वह है मूवी, वहाँ ఈశ్వర్ से बातचीत चलती है. ఇది శబ్ద ప్రపంచమైంది, సూక్ష్మలోకము మూగ ప్రపంచమైంది. ఈశ్వరునితో అక్కడ మాట్లాడతారు. వహా సఫేద్ లైట్ కా రూప్ హై, ఆవాజ్ నహీ హై. అక్కడ ప్రకాశమైన తెల్లని డ్రెస్సు ఉంటుంది, సూక్ష్మ శరీరం తెల్లగా ఉంటుంది. అక్కడ యొక్క మూగ భాష ఒకరికొకరికి అర్థమవుతుంది. అభి తుమ్కో జానా హై సైలెన్స్ మే వయా మూవీ. ఇప్పుడు మనం సైలెన్స్లోకి పోవాలి అంటే మొదట మూగ, తర్వాత సైలెన్స్ పోవాలి. బాప్ कहते हैं मुझे पहले సృష్టి రచనే పడే ఫిర్ పీచే స్థూల. బాబా మొదట సూక్ష్మలోకాన్ని తయారు చేస్తారు, తర్వాత స్థూల లోకము తయారవుతుంది. గాయా భీ జాతా హై మూలవతన్ సూక్ష్మ స్థూల, మనుష్యోं को ये भी पता नहीं है బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మవతన్ వాసి. గాయనం ఉన్నది 3 లోకాలు, మూలవతనము, సూక్ష్మలోకము, స్థూలలోకము. బాబా చెప్తారు, మనుషులకి తెలియదు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మలోకవాసీలు అయినారు. వహా కోయి దునియా నహీ హోతా హై. ప్రపంచము సూక్ష్మలోకంలో లేదు, పరంధామంలో ఉండదు. విష్ణు 4 భుజాయే వాళ్ళ దేఖ్తే హో, ఇస్సే సిద్ధ హై ప్రవృత్తి మార్గ. విష్ణు అంటే 4 భుజాలు కలిగిన ఉంటాడు, అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించిన వారు అయినారు. సన్యాసియోं का है నివృత్తి మార్గ. సన్యాసీలది నివృత్తి మార్గం అయింది. ఏ బీ డ్రామా హై జిస్కో వర్ణన్ కర్కే బాప్ సమझाते हैं. ఇదంతా ఒక నాటకము, దీనిని వర్ణన చేసి బాబా తెలిపిస్తూ ఉన్నారు. ముఖ్య బాత్తో బాప్ కేతే హై మన్మనాభవ, బాకీ హై డీటెయిల్. ముఖ్యమైన మాట ఏమిటి అంటే మన్మనాభవ, బాకీ డీటెయిల్ విషయాలు బాబా చెప్తూ ఉన్నారు. సమజ్నే మే టైం లగ్తా హై, నర్షల్ మే హై బీజ్ ఔర్ ఝాడ్. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే టైం పడుతుంది. టోటల్గా ఇక్కడ బీజము మరియు వృక్షం గురించి తెలుసుకోవాలి. बीज को देखने से वृक्ष का జ్ఞాన్ బుద్ధి మే ఆ జాతా హై. బీజాన్ని తెలుసుకుంటే వృక్షం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో వచ్చేస్తుంది. బాప్ బీజ్ రూప్ హై, उनको झाड़ का और सृष्टि चक्र का सारा नॉलेज है. समझाने के लिए सृष्टि चक्र अलग है, झाड़ अलग है. బాబా బీజ రూప్ అయినారు. బాబా దగ్గర సృష్టి చక్రము, కల్పవృక్షం యొక్క జ్ఞానం ఉన్నది.
ఇతరులకి తెలిపించే దానికోసమే సృష్టి చక్రం వేరు, కల్పవృక్షం వేరుగా చూపించినారు. कोई भी धर्म वालों को दिखाया जाता है तो समझ सकते. ఏ ధర్మం వాళ్ళకి ఇది చూపించినా తెలుసుకోగలగాలి. స్వర్గమే ఆ నహీ సక్తే హై. మిగిలిన ధర్మాల వాళ్ళు స్వర్గానికి రాలేరు. భారత్ జబ్ ప్రాచీన్ హై తో దేవీ దేవతా ఏ హీ తే. భారత్ ఎప్పుడు ప్రాచీనంగా ఉండేదో అప్పుడు దేవీ దేవతా రాజ్యం ఉండేది. बाकी सब शांति धाम में रहते हैं. तुम बीज और झाड़ दोनों को जानते हैं. మిగిలిన వాళ్ళందరూ శాంతి ధామంలో ఉంటారు. మనకి బీజము మరియు వృక్షము రెండు పూర్తిగా అర్థమైపోయింది. బీజ్ ऊपर में है जिसको वृक्षपति कहते हैं. బీజము పైన ఉన్నారు, వాళ్ళనే వృక్షపతి అని కూడా అంటారు. बाप के बने हो तो तुम्हारे ऊपर बृहस्पति की दशा बैठी. బాబా పిల్లలమైన వాళ్ళకి బృహస్పతి దశ వాళ్ళపైన ఉంటుంది. जो बाप का बनते हैं उनके ऊपर बृहस्पति की दशा कहेंगे. फिर है शुक्र की दशा, बुध की दशा. ఒకటి బృహస్పతి దశ, రెండవది శుక్ర దశ, మూడవది బుద్ధ దశ. బృహస్పతి దశ వాలే సూర్యవంశ బంతే హై. బృహస్పతి దశ ఉన్నవాళ్ళు సూర్యవంశంలో వస్తారు. బుద్ధకి దశ వాలే ప్రజా మే చలే జాతే సర్వీస్ నహీ. బుద్ధ దశ ఉన్నవాళ్ళు ప్రజల్లో పోతారు, సర్వీస్ చేయలేరు. బాప్ కో యాద్ నహీ కర్ సక్తే హై తో బుద్ధు హీ టెహరా. ఇస్మే భీ నెంబర్ వార్ బుద్ధు కే బంతే. బాబా తలంపు చేయటం లేదు అంటే వాళ్ళు బుద్ధు అయినారు, అంటే మొద్దు అయినారు. మొద్దుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. కోయి ఉంచ్ ప్రజా కోయి కమ్ ప్రజా బంతే హై. ప్రజల్లో కూడా ఉన్నతమైన వాళ్ళు తక్కువ వాళ్ళు ఉన్నారు, మొద్దుల్లో కూడా ఉన్నతమైన వాళ్ళు తక్కువ వాళ్ళు ఉన్నారు, నెంబర్ వారు. కహా షావుకార్ ప్రజా ఫిర్ కహా ఉన్కే భీ చాకర్ నౌకర్. షావుకారు ప్రజలు ఎక్కడ, వాళ్ళకి కూడా మళ్ళీ దాసదాసీలు నౌకర్లు ఉంటారు. సారా పడాయి కా పర్ మదార్ హై. అన్నిటికీ ఆధారము చదువు అయింది. పడాయి బి సతోగుణి రజోగుణి తమోగుణి హోతీ హై. చదువులో కూడా సతో రజో తమో ఉంటుంది. రాజధాని స్థాపన హో రహీ హై. జో హోషియారు వహ్ బాప్ కి యాద్ మే రह सकते. రాజధాని తయారవుతూ ఉన్నది. ఎవరు తెలివైన వారు ఉంటారో వాళ్ళు బాబా తలంపులో ఉంటారు. సారా झाड़ बुद्धि में रहता है. पढ़ाई से టీచర్ బ్యారిస్టర్ बनते हैं. అన్నిటికీ సదా వృక్షము, కల్పవృక్షం యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. ఈ చదువు ద్వారా టీచర్ బ్యారిస్టర్ అవుతారు. टीचर फिर दूसरों को पढ़ाते हैं. पढ़ाते तो सब है. టీచర్ ఇంకొకళ్ళకి నేర్పిస్తారు, అయితే అందరూ చదువుకోవాల్సిందే. एक ही पढ़ाई है, कोई तो पढ़कर ऊंच चढ़ जाते हैं, कोई फिर वहाँ ही టీచర్ बन जाते. ఇది ఒక్క చదువు ద్వారానే కొంతమంది బాగా చదువుకొని ఉన్నతంగా అవుతూ ఉన్నారు, కొంతమంది ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. जो सीख रही है वो पढ़ाते हैं. अभी तुम पढ़ते हो. ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళు చదువుకుంటున్నారు, చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం మరియు చదివిస్తూనే ఉన్నాము. कोई तो पढ़ते पढ़ते टीचर बन जाते हैं. खुद कहते हैं टीचर का काम है आप समान टीचर बनाना. కొంతమంది బాగా చదువుతూ చదువుతూ టీచర్ అయిపోతారు. స్వయం మన పని ఏమిటి అంటే టీచర్ యొక్క పని ఇతరులని టీచర్ లాగా తయారు చేయాలి. టీచర్ నహీ బనేంగే తో ఔరోं का कल्याण कैसे करेगा. టీచర్ కాలేదు అంటే ఇతరుల కళ్యాణం ఎట్లా చేస్తాము. టైం తోడా హై, జబ్ తక్ వినాశ హో తబ్ తక్ సీఖతే రహేంగే. టైం అనేది చాలా కొంచెమే ఉన్నది,
ఎప్పటి వరకు వినాశం అవుతుందో అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉంటాము. ఫిర్ తో సిఖనా బంద్ హో జాయేగా. ఆ తర్వాత ఇంకా ఎంత నేర్చుకుందామన్నా కూడా బంద్ అయిపోతుంది. బాబా 5000 वर्ष बाद आकर सिखलाएगा. ये पढ़ाई कोई सैकड़ों वर्षों नहीं चलने वाला है. బాబా 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు వేల సంవత్సరాలు ఏమీ నడవదు. ये तो है इस अंतिम जन्म के लिए पढ़ाई पढ़ना और पढ़ाना है. ఈ అంతిమ జన్మ కోసమే ఈ చదువు చదువుకుంటూ ఉన్నాము. ఈ చదువు బాగా చదువుకోవాలి, చదివించాలి. सबतो टीचर नहीं बन सकते. अगर सब टीचर बन जाए फिर तो बहुत ऊंच पद पाले. అందరూ టీచర్ కాలేరు. ఒకవేళ అందరూ టీచర్ అయినారు అంటే అందరూ ఉన్నతమైన పదవి పొందాలి కదా. నెంబర్ వార్తో హై. పెహలే పెహలే కోయి కో భీ దో బాప్ కా పరిచయం. నెంబర్ వారుగా ఉంటారు. మొట్టమొదట కొత్త వాళ్ళకి ఇద్దరు తండ్రుల పరిచయం ఇవ్వాలి. చిత్ర హోనేసే అచ్చా సమజేగా. చిత్రాలు చూపించి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు బాగా తెలుసుకోగలుగుతారు. త్రిమూర్తి కా చిత్రతో జరూర్ సాత్ హోనా చాయే. త్రిమూర్తి చిత్రము ఎప్పుడూ వాళ్ళకి జతలోనే ఉండాలి. ये श्री बाबा ये प्रजापिता ब्रह्मा सभी का ग्रेट ग्रेट ग्रैंड फादर. श्री बाबा प्रजापिता ब्रह्म उన్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మ అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు. తో జరూర్ పెహలే ఆయా హోగా. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే మొట్టమొదట జన్మ తీసుకున్నటువంటి వారు అయినారు. సబ్సే ఆగే హై బ్రహ్మ అభి రచన రచ రహే హై. అందరికంటే ఫస్ట్ బ్రహ్మ బాబా అయినారు. ఆ తర్వాత రచన రచించబడుతూ ఉన్నారు. అభి తుమ్ బ్రాహ్మణ్ బనే హో ఫిర్ బ్రాహ్మణ్ హి దేవత బనేగా. ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము, బ్రాహ్మణ నుంచి దేవత అవుతాము. ब्राह्मणों का झाड़ छोटा है, देवता ये थोड़े होती है, फिर बाद में वृद्धि को पाते जाते हैं. బ్రాహ్మణులది చిన్న వృక్షమైంది. దేవతలు కొంతమందే ఉంటారు, తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. अभी नया झाड़ स्थापना हो रही है, वह और धर्म वाले आत्माएं तो ऊपर से आती है. ఇప్పుడు కొత్త వృక్షం అనేది స్థాపన అవుతూ ఉన్నది. వేరే ధర్మ ఆత్మలు పైనుంచి దిగి వస్తారు. పార్ట్ బజానే గిర్నే కీ బాత్ హీ నహీ హై. పాత్ర చేసేదానికి ఆత్మ పరంధామం నుంచి కిందకి వస్తుంది, అంతేకాని కింద పడిపోయే మాటే ఉండదు. యహాతో తుమ్హారా నయా ఝాడ్ స్థాపన హో రహీ హై. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో కొత్త వృక్షము స్థాపన అవుతూ ఉన్నది. మాయా భీ సామ్నే హై, తుమ్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హీ హై. మాయ కూడా ఎదురుగా వచ్చి ఉంది. పిల్లలు తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి. ట్రాన్స్ఫర్ హోనా హై క్యోంకి దునియా బదల్ రహీ హై, ఇస్లే మెహనత్ హోతీ హై. పిల్లలు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎందుకంటే ప్రపంచం మారుతూ ఉంది, అందుకే కష్టపడాల్సి ఉంటుంది. దేవీ దేవతా ధర్మకి యహ సంగమయుగ పర్ స్థాపన హో రహీ. దేవీ దేవతా ధర్మము సంగమయుగంలో స్థాపన అవుతూ ఉన్నది. तुम यह भी बतलाते हो कि सतयुग कितने वर्ष का है, सतयुग से फिर कलयुग कैसे बनते हैं. సతయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సతయుగం నుంచి కలియుగం వరకు ఎట్లా తయారవుతుంది. కలియుగమే తమో ప్రధానంతో హోనా హీ హై. కలియుగంలో తమో ప్రధానం అయ్యే తీరాలి. తమో ప్రధాన్ హో తబుతో ఫిర్ సతో ప్రధాన్ బనే. తమో ప్రధానం అవ్వాలి, అప్పుడే తిరిగి సతో ప్రధానం అవుతాము. తుమ్ తమో సతో ప్రధాన్తే ఫిర్ ఖాద్ పడ్తీ గయీ హై. పిల్లలు సతో ప్రధానంగా ఉండేవారు తిరిగి
అంతా చెత్త వచ్చి చేరుతూ ఉంది ఆత్మలో. బల్ కోయి నయి ఆత్మ 2-3 జన్म ले तो भी झट खाद पड़ी जाती है. ఆత్మ కేవలం 2-3 జన్మలు తీసుకున్నా చాలు కలియుగంలో వెంటనే వచ్చి వికారాల చెత్త చేరుతూ ఉన్నది. तो उनमें ही सुख और दुख भोगते हैं. कोई का एक जन्म भी होता है. ఆ జన్మలలోనే వాళ్ళు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి ఒకటే జన్మ ఉంటుంది. जब आना बंद हो जाएगा तब विनाश होगा. फिर सभी आत्माओं को वापस जाना होगा. ఎప్పుడు రావటం బంద్ అయిపోతుందో అప్పుడే వినాశం అవుతుంది. ఆత్మలందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. పాపాత్మాయే और పుణ్యాత్మాయే ఇక్కట్టి జాతి హై. పాపాత్మలు పుణ్యాత్మలు ఇద్దరు కలిసే పోతారు. పుణ్యాత్మాయే नीचे उतरती है. संगम पर सारी बदली होती है. పుణ్యాత్మలు కిందకి దిగుతారు. సంగమ యుగంలో పూర్తిగా అన్నీ మారుతూ ఉన్నది. तो बच्चों को सारा ड्रामा बुद्धि में रखना चाहिए. పిల్లలు నాటకం గురించి బుద్ధిలో పెట్టుకోవాలి. बाप के पास सारी नॉलेज है. कहते हैं मैं आकर सृष्टि चक्र के आज मध्य अंत सारा राज समझाता हूँ. బాబా వచ్చి సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు తెలిపిస్తూ ఉన్నారు. భక్తి మార్ग में तोड़े ही ये ज्ञान सुनाता हूँ. भगत याद करते हैं तो उनको साक्षात्कार कराता. భక్తి మార్గంలో జ్ఞానము వినిపించరు బాబా. ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకి సాక్షాత్కారాలు కలుగుతాయి. భక్తి మార్గ शुरू होता है तब मेरा भी पार्ट शुरू होता है. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందో బాబా ఒక్క పాత్ర కూడా ప్రారంభమవుతుంది. सत्य त्रेता में वानप्रस्थ में रहता हूँ. बच्चों को सुख में भेज दिया बाकी क्या है. సత్య త్రేతాయుగాలలో బాబా వానప్రస్థలో ఉంటారు. పిల్లలను సుఖ ప్రపంచానికి పంపించిన తర్వాత ఇక బాబాకి కూడా ఏం కావాలి. मैं वानप्रस्थ लेता हूँ. वानप्रस्थ लेने की रसम भारत में. బాబా రిటైర్డ్ అయిపోతారు. రిటైర్మెంట్ తీసుకునే పద్ధతి భారత్లో ఉన్నది. बेहद का बाप कहते हैं मैं वानप्रस्थ में बैठ जाता हूँ. बेहद का बाप ही आकर गुरु के रूप में वानप्रस्थ में ले जाते. బాబా వానప్రస్థలో ఉండిపోతారు. బేహద్ తండ్రి గురు రూపంలో వచ్చి ఇప్పుడు వానప్రస్థకి తీసుకుపోతారు. మనుష్య గురువుం కా సంగ లేతే హై భగవాన్ సే మిల్నే కే. మనుషులు గురువుల దగ్గరికి వెళ్తారు భగవంతుని గురించి తెలుసుకునే కోసం. शास्त्र पढ़ेंगे, तीर्थ पर जाएंगे, गंगा स्नान करेंगे, परंतु मिला तो कुछ भी नहीं है. శాస్త్రాలు చదువుతారు, తీర్థయాత్రలకి వెళ్తారు, గంగా స్నానాలు చేస్తారు, అయినా కూడా వాళ్ళకి దొరికేది ఏమీ లేదు. अभी तुमको बेहद का बाप मिला है. दुख से छुड़ाकर रावण राज्य से निकाल राम राज्य में ले जाते हैं. బేహద్దు తండ్రి మనకి దొరికినారు. దుఃఖము నుంచి విడిపించి రావణ రాజ్యంలోకి తీసుకుపోయి రామరాజ్యానికి పంపిస్తారు. बेहद का बाप एक ही बार आकर रावण के दुख से छुड़ाते हैं. బేహద్దు తండ్రి కేవలం ఇప్పుడు ఒకసారి వచ్చి రావణ దుఃఖం నుంచి విడిపిస్తూ ఉన్నారు. इसलिए उनको लिबरेटर कहा जाता है. అందుకే తండ్రిని ముక్తిదాత అని చెప్తారు. सतयुग में है राम राज्य. बाकी आत्मा ये शांति धाम में चले जाते हैं. సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది, మిగిలిన ఆత్మలు శాంతిధామానికి వెళ్ళిపోతారు. कोई नहीं जानते हैं मुझे आत्मा का स्वधर्म ही है శాంతి. మనుషులకెవ్వరికీ తెలియదు ఆత్మ యొక్క స్వధర్మమైంది శాంతి అయింది. यहाँ पार्ट में आने से अशांति बने हैं,
फिर शांति याद आती है. ఇక్కడ పాత్ర చేసే కోసం వచ్చామో, అశాంతి అయిపోయినామో, తిరిగి శాంతి కావాలి అని తలుచుకుంటూ ఉన్నాము. అసలు మే రహవాసి శాంతిధామ్కే హై. వాస్తవానికి ఆత్మ అసలు ఉండేది శాంతిధామంలోనే. అబ్ కైతే హై ముజే శాంతి చాహియే. ఇప్పుడు నాకు శాంతి కావాలి అంటారు. సమझाया जाता है ఆత్మ మన్ బుద్ధి సహిత్ హై. ఆత్మ మన్ బుద్ధి సహితంగా ఉంటుంది. ఆత్మ హీ హై శాంత స్వరూప్ ఫిర్ యహ కర్మ కర్తీ హై. ఆత్మస్వరూపము శాంతి స్వరూపమైంది, ఇక్కడ కర్మలోకి వస్తుంది. యహ శాంతి కైసే మిలేగా, ఏతో హై అశాంతిదా. ఇక్కడ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రపంచమే అశాంతి ప్రపంచమైంది. సత్యయుగ్ మే సుఖ శాంతి దోనో హై. సత్యయుగంలో సుఖము శాంతి రెండూ ఉంటుంది. పవిత్రత భీ హై, ధన్ దౌలాత్ భీ హై. అక్కడ పవిత్రతను ఉంటుంది, ఐశ్వర్యము ఉంటుంది. బాప్ సమझाते हैं तुम कितना సుఖ శాంతి ధన్ దౌలాత్ ఆది సబ్ కుచ్. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలకు ఒకప్పుడు ఎంత సుఖశాంతులు, ధనము, ఆ సంపదలు ఉండేవి. अब फिर तुमको औरों को समझाना है. जिन्होंने कल्प पहले वर्षा लिया था वही अच्छी रीति समझने की कोशिश कर. పిల్లలు ఇతరులకి చెప్పాలి. ఎవరు కల్పం ముందు ఆస్తి తీసుకున్నారో వాళ్ళు బాగా వచ్చి తెలుసుకొని చేస్తారు. దేరీ సే ఆతే హై పరంతు పురాణం సే జట ఆగే చలే జాతే. కొంతమంది లేటుగా వచ్చిన పాత వాళ్ళ కంటే ముందుకి పరిగెత్తుకొని పోతారు. దేరీ సే ఆనే వాళ్ళంకో ఔర్ హీ పాయింట్స్ అచ్చి మిల్తీ హై. నిదానంగా వచ్చే వాళ్ళకి పాయింట్స్ కూడా మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి. దిన్ ప్రతిదిన్ సహజ్ హోతా జాతా హై. ఏ భీ సమझेगा अब हमने समझा तो सब है. फिर तमो प्रधान से सतो प्रधान बनने की मेहनत भी करनी है. రోజు రోజుకి సహజం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి అర్థమైపోయింది, ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అయ్యేకి పిల్లలు బాగా కష్టపడాలి. उसके लिए तीव्र पुरुषार्थ करने लग पड़ेंगे क्योंकि समझते हैं टाइम थोड़ा है. దానికోసమే పిల్లలు తీవ్ర పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబా చెప్తారు, టైం చాలా కొంచెమే ఉన్నది. జితనా హో సకే పురుషార్థమే ఆగే జావో. ఎంత సాధ్యముందో పురుషార్థంలో ముందుకి పోండి. మౌత్ సే పెహలే హమ్ పురుషార్థ కర్లేంగే. మృత్యువుకి ముందుగానే మనం పురుషార్థం చేస్తాం. పడాయి తో సహజ్ హై, బాకీ హై యాద్ కీ బాత్. ఈ చదువు అనేది చాలా సహజమైనటువంటిది. ఇక్కడ అన్ని తలంపు యొక్క విషయాలే ఉన్నాయి. భక్తి మార్గమేతో ఏవి కిసీ కో పతా నహీ కి రామ్ కౌన్ హై. భక్తి మార్గంలో రామా అని చెప్తారు, రాముడు ఎవరూ తెలియదు. వహ్ రఘుపతి రాఘవ్ రాజారామ్ కే దేతే హై. రాముడు అంటే రఘువంశంలో పుట్టినటువంటి రఘుపతి రాజారామ అని అనుకుంటారు. కితనా గడబడ్ కర్లీ హై. రాముడు అంటే ఆ రాముడు కాదు, రఘువంశంలో పుట్టిన రాముడు కాదు, ఆత్మ రాముడు. బాబా అంటారు, ఎంత గడిబిడి అయిపోయినారు మనుషులు. భగవాన్ వహ్ రామ్ కౌన్ హై మనుష్య కుచ్ భీ సమజ్తే. మనుషులకి భగవంతుడు రాముడు ఎవరో తెలియదు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ కర్తే రహతే హై. టైం వేస్టు, మనీ వేస్టు చేస్తూ ఉంటారు. तुम बच्चों को हमने विश्व का राज्य भाग्य दिया था फिर कहा गई. బాబా మనకి విశ్వరాధ్య భాగ్యాన్ని ఇచ్చినారు. ఏమైపోయింది ఆ రాధ్య భాగ్యము? 5000 वर्ष पहले तुमको स्वर्ग की राजाई दी थी, फिर कैसे गवाई. 5000 సంవత్సరాల ముందు స్వర్గ రాజ్యం పొందినాము, అదంతా ఇప్పుడు ఎట్లా పోగొట్టుకున్నాము? तुम समझते हो कैसे हम नीचे उतरते आए.
పిల్లలకి తెలిసి ఎట్లా మనం కిందకి పడుతూ వచ్చినాము. अब फिर चढ़ना है, चढ़ती कला 1 सेकंड में, उतरती कला 5000 वर्ष में. ఎక్కే కళ సెకండ్లో ఎక్కొచ్చు, దిగే కళ 5000 సంవత్సరాలు పడుతుంది. ब्रह्मा से विष्णु बनने में 1 सेकंड, विष्णु से ब्रह्मा बनने में 5000 वर्ष लगते. బ్రహ్మ విష్ణువు కావాలి అంటే 1 సెకండ్ చాలు, విష్ణువు బ్రహ్మ కావాలి అంటే 5000 సంవత్సరాలు పడుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को भी याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा, अब टाकी से मूवी, मूवी से साइलेंस में जाना है. శబ్దం నుంచి మూగ, మూగ నుంచి సైలెన్స్లోకి పోవాలి. టాకీ బహుత్ కమ్ కర్నీ హై, మాటలు తగ్గించుకోవాలి. రాయల్సే బహుత్ ఆహిస్తే బోల్నా హై, రాయల్గా మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడాలి. నాలెడ్జ్ సమझने के बाद తీవ్ర పురుషార్థ్ का సతో ప్రధాన్ బన్నా హై. జ్ఞానము తెలుసుకున్న తర్వాత తీవ్ర పురుషార్థం చేసి సతో ప్రధానం అవ్వాలి. याद का चार्ट रखना है, तलंपु चार्ट ఉండాలి. वरदान, शक्तियों को करामत के बजाय कर्तव्य समझकर प्रयोग करने वाले पूजन व गायन योग्य भव. శక్తులను మన కర్తవ్యం అని తెలుసుకొని ప్రయోగం చేసేవారే పూజనీయులు, గాయన యోగ్యులు అవుతారు. याद द्वारा जो शक्तियाँ प्राप्ति होती है उन्हें समझकर प्रयोग नहीं करना, लेकिन कर्तव्य समझकर कार्य में लाना. యోగము ద్వారా ఏ శక్తులైతే మనకి దొరికినాయో వాటిని ప్రయోగించకూడదు, అది కర్తవ్యము అని తెలుసుకొని కార్యంలోకి తీసుకురావాలి. उन मनुष्यों के पास रिद्धि सिद्धि की है, लेकिन आपके पास है श्रीमत. ఆ మనుషుల దగ్గర రిద్ధి సిద్ధి ఉన్నది, మన దగ్గర శ్రీమతం ఉన్నది. श्रीमत है तो जरूर शक्तियाँ आती है, संकल्प से कर्तव्य सिद्ध होता है. శ్రీమతము శక్తుల్ని తీసుకొని వస్తుంది, మన యొక్క కర్తవ్యాన్ని కూడా సిద్ధి చేస్తుంది. संकल्प से किसी को कार्य की प्रेरणा दे सकते हो, ये भी శక్తి है. సంకల్పం ద్వారా ఎవరికైనా మనం ఏ ప్రేరణ అయినా ఇవ్వచ్చు, ఇది కూడా ఒక శక్తి అయింది. श्रीमत में जब अपनी मनमत मिक्स ना हो तब गायन और पूजन योग्यम. శ్రీమతంలో మన్మతం మిక్స్ కాకూడదు, అప్పుడే మనం గాయన యోగ్యులు, పూజనీయ యోగ్యులు అవుతాము. स्लोगन, किसी भी प्रकार की हलचल में दिल शिकस्त होने के बजाय बड़ी दिल वाला बनो. ఏ రకమైన అలజడి ఉన్నా మనోవేదన చెందకూడదు, దానికి బదులుగా విశాల బుద్ధి కలిగిన వాళ్ళుగా అవ్వండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకోవాలి, జత జతలో నేర్పించాలి టీచర్ అయ్యి. ఈ చదువే అయింది అంతిమ జన్మ కోసము, ఇది బాగా చదువుకోవాలి, చదివించాలి. ప్రశ్న, సత్యయుగ రాజధాని ఏ ఆధారంతో స్థాపన అవుతుంది? సంగమయుగం యొక్క చదువు ఆధారంతో అవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళపైన బృహస్పతి దశ ఉంటుంది, వాళ్ళే సూర్యవంశంలో వస్తారు. ఎవరు చదువుకోరో వాళ్ళు సర్వీస్ కూడా చేయలేరు, వాళ్ళు బుద్ధు సమానం అయిపోతారు. వాళ్ళు ప్రజల్లో వస్తారు. ఉన్నతమైన ప్రజలు, నౌకర్లు, చాకర్లు అందరూ కూడా ఈ సమయంలో ఈ చదువు ఆధారంతోనే అవుతారు. అచ్చా, ఓం శాంతి.
స్వాగతమిదే బాబా ఓ శివ బాబా నీ రాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే నీ రాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా కొలుచుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే కొలుచుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే నా తలపే నీ వైపే చేరే మహావరం నేనే పొందగా నా తలపే నీ వైపే చేరే మహావరం నేనే పొందగా శివ బాబా నిన్ను వీడలేనిక ఎన్ని యుగాలైనా శివ బాబా నిన్ను వీడలేనిక ఎన్ని యుగాలైనా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా Re ma pa ma re re ma pa ma re ma ma pa da sa re ga ma pa da ma re దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతియే మెదలే ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతియే మెదలే ఎదనిండా ఆనందము నిండగా
పులకించెను